2017లోనే RRR ఆగిపోయిందని కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. 2015 నుంచి తాము ప్రయత్నం చేస్తే 2017లో అనుమతి లభించిందన్నారు. 4 ఏళ్ల తర్వాత భారత్ మాలాలో పెట్టిన డిపాజిట్ల పేరిట కేంద్రం మెలికపెట్టిందన్నారు. RRR గురించి గొప్పలు చెప్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం 15 నెలల్లో ఏం చేసిందో చెప్పాలన్నారు ప్రశాంత్ రెడ్డి. RRR విషయంలో 2017లో ప్రాజెక్ట్ ఆగిపోయింది అన్నారు సార్. 2017లో సూత్రప్రాయ అంగీకారం, 2021లో భరత్మాలలో చేర్చినారు, 2021 డిసెంబర్లో అలైన్మెంట్ అప్రూవల్ ఇచ్చినారు. అంతా మేము ఉన్నప్పుడే జరిగినాయి సార్ మొత్తం. అయితే తర్వాత ఏమైంది సార్, వాళ్ళు పేచీ పెట్టారు. మీరు ల్యాండ్ 50% ఇస్తామన్నారు కదా, 4000 కోట్లు అయితే ల్యాండ్కు 2000 కోట్లు డిపాజిట్ చేయరు అన్నారు. 2000 కోట్లు డిపాజిట్ ఎందుకు ఇస్తామండి, ఈ ల్యాండ్ మీరు ఎట్లెట్లా అక్వైర్ చేస్తే అట్లా మీరు ఇవ్వండి, మేము ఇస్తామని మాట మాట్లాడి ఆ పర్సూ చేస్తే సంవత్సరం పట్టింది సార్. మేము 100 కోట్ల డిపాజిట్ కూడా చేసినాం సార్. టెండర్ కావడానికి వీల్లేదు, పనులు స్టార్ట్ కావడానికి వీల్లేదు. ఈ 15 నెలల్లో మరి ఏం చేసిర్రో మరి తమరి ద్వారా వారి సమాధానంలో చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఎన్నికల ముందు రోడ్లు అమ్ముకునే పరిస్థితికి వచ్చిన బీఆర్ఎస్కు RRR గురించి మాట్లాడే అర్హత లేదన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. తాము ORR నిర్మిస్తే బీఆర్ఎస్ దాన్ని అమ్మేసిందన్నారు. 2014 నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వం వేసిన రోడ్లకు తాము ఇప్పటికీ డబ్బులు కడుతున్నామన్నారు కోమటిరెడ్డి. ORR నిర్మించింది కాంగ్రెస్ ప్రభుత్వం, అమ్ముకున్నది మీ ప్రభుత్వంలో ఎలక్షన్ ముందు అమ్ముకున్నది. మీకు RRR గురించి మాట్లాడే మీకు ఎక్కడ ఛాన్స్ ఎక్కడుంది? మీకు రోడ్లు అమ్ముకునే పరిస్థితి తీసుకొచ్చి ఇవ్వాలి ఎలక్షన్ల ముందు. మీరు RRR గురించి ఇవన్నీ మాట్లాడితే, రోడ్లు మీరు వేసినామని మాట్లాడితే, మీరు వేసిన రోడ్లకు 2014-18 మీరు వేసిన రోడ్లకు ఇప్పుడు పేమెంట్లు మా గౌరవ డిప్యూటీ సీఎం గారి దగ్గర రోజు మా దగ్గరకు వస్తే మేము పేమెంట్లు అప్పటికి ఇస్తున్నాం.